నేడు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణ మండల కేంద్రంలో గజ్వేల్ ఎంఆర్ఓ గారికి గజ్వేల్ పట్టణ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సంగెం కరుణాకర్, పంజా బాలు వారి ఆధ్వర్యంలో గజ్వేల్ ఎంఆర్ఓకు మెమోరాండం అందజేయడం జరిగింది. సంగెం కరుణాకర్, పంజా బాలు, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మర్కంటి ఏగొండ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి 6 మాసాలు గడుస్తున్నా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. కాలయాపన పేరుతో రైతులను మోసం చేస్తూ రైతు యొక్క ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదు. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఖరీఫ్, రబీ కలుపుకొని 15,000 రూపాయలు ఆర్థిక తోడ్పాటును అందించాలని, కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలని, వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 వెంటనే అమలు చేయాలని, తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం కో-కన్వీనర్లు ఎలుకంటి సురేష్, బండారు మహేష్, సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్, గజ్వేల్ మండల పట్టణ అధ్యక్షులు మనోహర్, పంజాల అశోక్, సిద్దిపేట జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, కిసాన్ మోర్చా పట్టణ జనరల్ సెక్రటరీ మల్లేష్ యాదవ్, ఆర్ఎండ్ఆర్ కాలనీ గజ్వేల్ పట్టణ సెక్రటరీ కొన్నె రాజశేఖర్ రెడ్డి, గజ్వేల్ పట్టణ మండల ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, లక్ష్మణ నరసింహారెడ్డి, నాయిని సందీప్, అరవింద్, హిమగిరి, బీజేపీ నాయకులు నాగు ముదిరాజ్, గజ్వేల్ పట్టణ కార్యదర్శి సింగారం కృష్ణగౌడ్, గజ్వేల్ పట్టణ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గుంటుకు రమేష్, సుప్పతి నరేష్, కుర్మ పుర్రా నర్సింలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ 200 రోజులు గడుస్తుంది. కానీ మన వర్షాకాలం సీజన్ స్టార్ట్ కూడా రైతు బంధు కానీ, అదేవిధంగా మన 2 లక్షల రుణమాఫీ కానీ అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన కూడా మన రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కిసాన్ మోర్చా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారత జనతా పార్టీ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ప్రతిపాదించిన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన గజ్వేల్ ఎంఆర్ఓ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు సబ్సిడీ ఏవైతే ఇవ్వట్లేదో దాని మీద ఎంఆర్ఓ గారికి రిఫరెండం ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని రైతు పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 మాసాలు గడుస్తున్నా రైతు రుణమాఫీ చేయకపోవడం, రైతులు పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని విస్మరిస్తున్నారు. దీనిని తక్షణమే మీరు యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతుల కళ్ళల్లో ఆనందాలు చూడాలని, అదేవిధంగా లేదు ఈ గత ప్రభుత్వం కూడా రైతులతోటి చెలగాటం ఆడింది, ఈ ప్రభుత్వం కూడా రైతులతో చెలగాటం ఆడుతుంది. దీన్ని తక్షణమే 2 లక్షల రుణమాఫీ ఆంక్షలు లేకుండా ఏక మొత్తంలో ఈ ఆగస్టు లోపే రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ చేయకపోతే భారీ ఎత్తున ఈ గజ్వేల్ ఇంద్రపరుగు దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడానికి కూడా వెనుకాడబోమని కూడా ఈ రైతు పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కరువు కూడా ఏర్పడుతూ ఉన్నది. ఇప్పటికే 3 దఫాలుగా విత్తనాలు కూడా నాటినా కానీ ఫలితం లేకుండా పోయింది. దానిని ఫసల్ బీమా యోజన కింద అమలు చేసి నష్టపోయిన రైతులకు కూడా పరిహారం కూడా అందించాలని కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జవాన్, జై జవాన్, రైతు లేనిదే రైతు లేనిదే, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.